ఇస్తాం అవును. లేకపోతే ఇట్లాగా ఇంతకు మించి ఇంకేం లేదు. టీఏలు డిఏలు ఈ సిస్టమ్స్ ఏమీ లేవు. ఈ విధానాన్ని ఈనాడు తీసుకొచ్చాక తర్వాత ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా స్పాట్ న్యూస్ అని, ఫ్లాష్ న్యూస్ అని, ప్రభాత వార్తని ఇట్లా ఏజెన్సీలు వచ్చాయి. అంటే ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్. చంద్రబాబు నాయుడు వాటిని చూసి ఫాలో అయ్యాడు. చంద్రబాబు కూడా ఈనాడుని చూసి ఫాలో అయ్యాడు ఆయన కూడా. దాంతోనే పత్రికలోడు కూడా ఎవడు రాయలేకపోయాడు. వాళ్ళ పత్రికల్లోనే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టుకుంటే ఈయన మీద ఏం రాస్తారు. దాంతో అవుట్ సోర్సింగ్లు ఇది వచ్చేసినాయి. ఆ రోజు నుండి ప్రభుత్వ ఉద్యోగం అంటే దండకమారి ఉద్యోగం. మరి అది జనంలో ఒక నెగిటివ్ అవుతుంది కాబట్టి దానికి ప్రైవేట్ కంపెనీ ఎవడు పెట్టినా సరే అది చంద్రబాబు వల్లే అన్నట్టు. కర్ణాటకలో బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ఉద్యోగం సిద్ధరామయ్య క్లెయిమ్ చేసుకోడు, లేకపోతే యడ్యూరప్ క్లెయిమ్ చేసుకోడు, కృష్ణ క్లెయిమ్ చేసుకోడు. అవసరం కృష్ణ టైంలో ఆరంభమైనవి అవన్నీ. కానీ వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసుకోరు. లేకపోతే తమిళనాడులో బోల్డ్ అని వచ్చినాయి. కరుణానిధి వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు, లేకపోతే జయలలిత క్లెయిమ్ చేసుకోదు. మీరు అందరూ ప్రైవేట్ కంపెనీలో బతుకుతున్నారంటే మా వల్లే. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మరి చదువుకున్న మూర్ఖులు, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి చదువుకున్న మూర్ఖులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళ వల్లే అన్నటువంటి ఒక విచిత్రమైన ప్రపంచంలో ఉంటారు. అదే ప్రపంచాన్ని ఇక్కడ కూడా పరిచయం చేద్దాం అనుకుంటే ఇతను ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇచ్చా. ఇప్పుడు 2,30,000 చిల్లర అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు కంప్లీట్ గా ఇందులో 1,36,000 డైరెక్ట్ ఉద్యోగాలు, ఇది సెక్రటరీ ఉద్యోగాలు, సెక్రటరీ.